హాయ్, వెల్కమ్ టు దుర్గా టీవీ మహా ఛానల్. ఈరోజు ఒక వెబ్సైట్ చెప్తానండి. కాన్వా అని యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలకి సంబంధించిన థంబ్నెయిల్స్ అనేవి ఈ కాన్వా అనే వెబ్సైట్ ద్వారా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కాన్వా అనే వెబ్సైట్ ఓపెన్ చేద్దాము. దీనిలోకి మెయిన్ పేజీలోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా మెయిల్ ఐడి ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అయిన తర్వాత మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారో ఆ మెయిల్ ఐడి ద్వారా కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ అనేది ఎప్పుడైతే కొడతారో మనకి అప్పుడు మన మెయిల్కి ఒక పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఓకే అండి, మన మెయిల్కి వెళ్ళిన పాస్వర్డ్ని దీంట్లో అప్లై చేయండి. ఓకే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి కాన్వా అనే వెబ్సైట్ మెయిన్ పేజీ ఓపెన్ అవుతుంది. దీంట్లో కొన్ని కాన్వాకి సంబంధించిన కంటెంట్స్ ఉంటాయండి. అంటే టీచర్స్కి సంబంధించిందా, లేదా ఫుడ్కి సంబంధించిందా, లేదా కామెడీకి సంబంధించిందా అనే కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ టర్మ్స్ అనేది తప్పనిసరిగా రన్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క టర్మ్స్ చదవండి, చదివి దాని ప్రకారం మనం డిజైన్ చేయండి. ఇక్కడ చూడండి, ఫుడ్కి సంబంధించింది తీసుకున్నాం కదా. అయితే వీటి మొత్తంలో కూడా మనకి సంబంధించిన కంటెంట్ని ఏదైతే ఉందో ఇక్కడ సెర్చ్ చేయాలి. ఓకేనండి, ఇక్కడ ఏమని చేస్తున్నా అంటే ఫుడ్ అని టైప్ చేస్తున్నా. అంటే ఫుడ్కి సంబంధించిన థంబ్నెయిల్స్ అనేవి తయారు చేయాలి. ఇక్కడ బిఫోర్ యూజ్ చేసిన థంబ్నెయిల్స్ కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించిన పిక్చర్స్ కానీ టెక్స్ట్ కానీ వాటి మొత్తాన్ని కూడా మనం ఎడిట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఓకే అండి, ఈ విధంగా అంటే కామెడీ కావచ్చు, చిన్నపిల్లలవి కావచ్చు, ఏమైనా డిజైనింగ్స్ అనేది డిఫరెంట్గా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న టెక్స్ట్ అనేది ముందు వైట్ కలర్ యాడ్ అవుతుంది, అక్కడ నుంచి హారిజాంటల్గా చేంజ్ చేసుకోండి. ఓకే అండి, తర్వాత ఇలా ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి ఒకసారి టెక్స్ట్ రాసే కదండి, అది టైప్ చేసుకోండి. తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా తీసేసుకోండి. ఓకే అండి, తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే ఏమైనా పిక్చర్స్ యాడ్ చేయాలనుకోండి, ఫోన్ పిక్చర్స్ అలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే డివైజ్లోకి వెళ్ళేసి మనము సిస్టంలో నా పిక్చర్స్ కానీ లేదా ఏదైనా సంథింగ్ మన ఓన్ పిక్చర్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటిని ఇన్సర్ట్ చేయాలంటే డివైజ్ అనే దాంట్లోకి వెళ్ళాలి. ఓకే అండి, ఇక్కడ ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ డిజైనింగ్గా మనం నెంబర్ ఆఫ్ టైప్స్లో మార్చుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ మనకి కాన్వా అనే దాంట్లోనే ఆటోమేటిక్గా కొన్ని మోర్ ఆప్షన్స్ అనేది వస్తాయి. అంటే ఎఫెక్ట్స్ పెట్టుకోవాలన్నా, డిజైనింగ్స్ మార్చుకోవాలన్నా, కలర్స్ చేంజ్ చేయాలన్నా, టెక్స్ట్ అప్లై చేయాలన్నా నెంబర్ ఆఫ్ టైప్స్ అనమాట. ఈ విధంగా వీటి మొత్తంలో కూడా కాన్వా అనే వెబ్సైట్లో ఉంటుంది. అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్లో కూడా కాన్వా అనే వెబ్సైట్ని టైప్ చేయండి. దాంట్లోనూ లాగిన్ అవ్వచ్చు, దాంట్లో కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి కావాల్సిన నెంబర్ ఆఫ్ టైప్ మోడల్స్ అనేవి డిజైన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా మనకి కావాల్సిన విధంగా సబ్స్క్రైబ్స్ అని కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ని మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అని ఇలాంటి కొన్ని డిజైనింగ్స్ కూడా మనం థంబ్నెయిల్స్లో అప్లై చేస్తూ ఉంటాము. ఈ థంబ్నెయిల్ అనేది ఏం చేస్తుందంటే అండి, ఎప్పుడైనా వీడియో చూడాలి అని ఎప్పుడైతే ఒక పర్సన్కి అనిపిస్తుంది అంటే మనం ఇచ్చిన కంటెంట్ని బేస్ చేసుకుని ఉంటుందండి. ఓకే అండి, ఒక కామెడీ స్కిట్ ఉంది, అక్కడ ఏదో ఒక మంచి పిక్చర్ పెట్టి దానికి కంటెంట్ అనేది మంచి స్టైల్లో రాసామనుకోండి, అదే దీని ఏదో మ్యాటర్ ఉందిరా అని చెప్పేసి ఆ వీడియో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే నచ్చితే లైక్ చేస్తారు, ఇంకా బాగా నచ్చితే షేర్ చేస్తారు, ఇంకా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే కామెంట్ తెలియజేస్తారు. చూడండి, ఇలాంటి మొత్తం కూడా మనకి ఈ యొక్క డిజైనింగ్లోనే ఉంటుంది, థంబ్నెయిల్స్లోనే మనకి లుక్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా కామెంట్స్ కానీ, షేర్ అని కానీ, లేకపోతే ఏదైనా టెక్స్ట్ డిజైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్లో చేయొచ్చు. అదేవిధంగా కాన్వా అనే ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా ఇలాంటి డిజైనింగ్స్ చేయొచ్చు అని కూడా ఈ సందర్భంలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.